హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజైతే శ్రావణ మొదటి సోమవారం కదా. ఇప్పుడైతే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయింది. మేమైతే ఇప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఫస్ట్ అయితే పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే షాప్స్ క్లోజ్ చేసి అయితే ఉన్నాయి కొబ్బరికాయ తీసుకోవడానికని. భీమన్న టెంపుల్ పక్కకైతే మేమైతే రెగ్యులర్గా అక్కడే తీసుకుంటాం. వీక్లీ 2 times అట్లా వస్తుంటాం కదా. వచ్చినప్పుడు అయితే ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడే అందుకనే ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాం. తను అడుగుతుంది, పెద్ద రాజన్న టెంపుల్కి వెళ్తున్నారా అంటే, లేదు పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయినాక వెళ్తామని అయితే నేను అన్నా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మేము బ్యాక్ పోచమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుండి అయితే జనాలు ఎక్కువ ఉన్నారేమో అనుకొని బయటనే కొబ్బరికాయ కొట్టి వెళ్దామని అనుకున్నాం. కానీ మా హస్బెండ్ నుండి ఎక్కువ ఏం లేరు, లోపలికైతే వెళ్దాం అన్నారు. సో లోపలికైతే వెళ్తున్నాం. కొంచెం నైట్ వర్షం పడినట్టుంది. ఇంకా జనాలు ఎక్కువ ఎవరు రాలేదు. మార్నింగ్ 7 అవుతుంది అప్పుడు. ఓకే, ఇక్కడైతే గేట్ అయితే ఓపెనే ఉంది. సో లోపలికి అయితే వెళ్దాం. మొత్తం ఫ్రీగా ఉంది, ఎక్కువ ఎవరు లేరు. లోపల కూడా జనాలు అయితే ఎవరు లేరు. ఇక్కడ మా బాబు అయితే చాక్లెట్ తింటూనే ఉన్నాడు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా, వాడు సైలెంట్ ఉండాలి అంటే. ఆ చాక్లెట్ తినుకుంటే వచ్చాడు టెంపుల్కి అయితే. ఇక్కడైతే వీడియో తీయనీయలేదు. లోపల అయితే బయటకు వచ్చేసి అయితే కొబ్బరికాయ కొట్టేసినాం. ఇప్పుడైతే నెక్స్ట్ భీమన్న టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక్కడైతే బండి పార్క్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాం. చాలామంది ఈరోజు అయితే అభిషేకానికి అయితే చాలామంది వచ్చారు. లోకల్ వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ వస్తుంటారు. మేము కూడా మార్నింగ్ వద్దామని అనుకున్నాం కానీ వీలు రాలేదు రావడానికి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల అయితే చాలా బాగుంది. చెట్లన్నీ ఒకేసారి గ్రీనరీగా అయిపోయినాయి. మన సమ్మర్లో అయితే మొత్తం డ్రైగా ఉండే. చాలా బాగుంటుంది భీమన్న టెంపుల్లో అయితే. మేమైతే వీక్లీ 2-3 times వస్తుంటాం భీమన్న టెంపుల్కి. ఎందుకంటే రాజన్న టెంపుల్లో జనాలు ఇప్పుడు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడికి లోపలికి వెళ్ళడానికి అయితే వీలు అవ్వదు. సో బెటర్ వచ్చేసి ఇక్కడే వచ్చి వెళ్తాం. మొత్తం చెట్లు అయితే బాగుంటాయి భీమన్న టెంపుల్లో. ఇక్కడైతే మంకీస్ అయితే ఫుల్ ఉన్నాయి, చెట్ల పైన అరుస్తున్నాయి. ఈ పైన రావి చెట్టు మీద అయితే గబ్బిలాలు అయితే ఘోరంగా ఉన్నాయి, అవి ఘోరంగా అరుస్తున్నాయి. ఇప్పుడైతే ప్రదక్షిణ చేద్దామని అయితే ఇటు వచ్చేసినాం. ఇక్కడ మా బాబు అయితే తను ఒక్కడే నడుచుకుంటూ వెళ్తుండు. నేను వీడియో తీస్తున్నాను, మళ్ళీ ఎత్తుకోమంటుండు. ఈరోజు అయితే చాలా బాగా అనిపించింది టెంపుల్లో అయితే. ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసేసి అయితే వెళ్ళినాం. మీరు కూడా ఈరోజు మొదటి శ్రావణ సోమవారం కదా, ఏ టెంపుల్కి వెళ్ళిరో కామెంట్ చేయండి. మేమైతే దగ్గరలో ఉన్న భీమన్న టెంపుల్కి అయితే వచ్చేసినాం. కొంచెం లోపల అయితే జనాలు ఉండే, అందుకనే వీడియో తీయలేదు. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాం. రాజన్న టెంపుల్కి వెళ్ళినాం కానీ వీడియో తీయలేదు. ఇక్కడ మా బాబుని టెంపుల్లో తీసిన పిక్స్ అయితే యాడ్ చేసిన, చూడండి.
ఈ రోజుకైతే వీడియో ఇంతే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందు ముందు మేము ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ అయితే తీసి పెడతా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మా దర్శనం బాగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.